పహల్గామ్ దాడి ఈ పేరు వింటేనే భారతీయుల గుండెల్లో రగిలిపోతోంది. రక్తం సలసల మసులుతోంది. అమాయకుల ప్రాణాలను తీసిన ఉగ్రమూకలను నిలువున నరకాలనిపిస్తోంది. ఈ మాయని గాయాన్ని గుండెల నిండా నింపుకున్న భారతీయులు ప్రతీకారం కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇదంతా తన కళ్లతో చూసిన వాళ్ళు సంఘటనా స్థలంలో క్షణక్షణం ఉగ్రవాదుల తూటాల మోతల మధ్య ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని నరకాన్ని అనుభవించిన వారి బాధ వర్ణనాతీతం. ఉగ్రవాదుల దాష్టికాన్ని కళ్లారా చూసిన వారిలో ఒకరైన ప్రసన్న ఆ ఉద్విగ్న క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రసన్న తన భార్య, సోదరుడు, వదినతో కలిసి ఈ నెల 22వ తేదీన బైసారన్ వెళ్లారు. మధ్యాహ్నం 2:25 సమయంలో 2 సార్లు తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. తర్వాత కాసేపటికి కాల్పుల మోతలతో పాటు పర్యాటకుల ఆర్తనాదాలు వినిపించాయి. వెంటనే పరిస్థితిని అంచనా వేసిన వీరు సమీపంలో ఉన్న మరికొంతమందిని అప్రమత్తం చేశారు. అక్కడి నుంచి వెంటనే పరుగు తీశారు. చాలా దూరం పరిగెత్తుకుని వెళ్లిన తర్వాత అక్కడ చెట్ల కింద ఉన్న గుంతల్లో దాక్కున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కాల్పుల శబ్దాలు కొనసాగాయి. ఈలోగా ప్రసన్న సోదరుడు ఆర్మీ ఉద్యోగి కావడంతో ఉగ్రదాడి గురించి పహల్గాంలో ఉన్న యూనిట్ శ్రీనగర్లోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తెలియజేశారు. మధ్యాహ్నం 3:40 వారికి హెలికాప్టర్ శబ్దం వినిపించింది. దీంతో తమకు సహాయం అందుతోందని వారికి అర్థమైంది. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక దళాలొచ్చి వారిని అక్కడి నుంచి శ్రీనగర్కు తరలించారు. అక్కడి నుంచి వారు సురక్షితంగా మైసూర్ చేరుకున్నారు. గుంతలో దాక్కున్న గంటసేపు భయంతో, నిరాశతో భద్రత కోసం ప్రార్థిస్తూ ఉన్నట్టు ప్రసన్న తెలిపారు. ఉగ్రవాదుల తుపాకీ కాల్పులు ఇప్పటికీ తమ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయని చెప్పారు. దేవుని దయ, అదృష్టం వల్లే తాము ప్రాణాలతో బయటపడమే కాకుండా మరికొంతమందిని కూడా అప్రమత్తం చేయగలిగామని ప్రసన్న తెలిపారు.